మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, వారి అభివృద్ధి పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అమరావతిలో ఎన్టీఆర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వ్యతిరేక విధానాలపై నిపుణులు చెరిగారు. పనిచేస్తారు ఆయన 5 ఏళ్ల పాలనలో ఆయన ఒక దళిత వ్యతిరేకగా ముద్రపడ్డారు. ఆయన దళిత ద్రోహిగా తను తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయన దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పదే పదే చెబుతూ ఉండేవారు, దళితులు మాకు మేనమామలు, మాకు బంధుత్వం ఉందని చెప్పి పదే పదే ఆయన చెబుతూ ఉండేవారు. అదంతా అబద్ధం. అది ఆయన బంధువుల అభివృద్ధిని ఎప్పుడూ కాంక్షించలేదు. ఆయన దళితులను ఊచకోత కోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన హయాంలో, ఆయన ముఖ్యమంత్రిత్వంలో దళితులు చాలా బాధపడ్డారు, చాలా ఆత్మన్యూనతాభావంతో ఉన్నారు, అగౌరవపరచబడ్డారు, బాధలు పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పారు, అనంతబాబు ఒక దళితుడిని చంపి అతని ఇంటికి శవాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది, ఈ కేసులో ఖాకీ ఖద్దరు, ఖాకీ ప్లస్ ఖద్దరు కుమ్మక్కైనవి. కుమ్మక్కవటం వల్ల దళితులకు అన్యాయం జరిగింది. కేసు దర్యాప్తు సజావుగా సాగలేదు. కేసు దర్యాప్తు నానా విధాలుగా నడిచింది. పర్ఫెక్టరీ ఇన్వెస్టిగేషన్ జరిగింది. బాధ్యుల మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. వాట్ డస్ ఇట్ మీన్ అని చెప్పి అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఖాకీ ఖద్దరు కుమ్మక్కైందంటే, పోలీసులు ఖద్దరంటే మీరే కదా, ఆనాటి ముఖ్యమంత్రి మీరే కదా, ఖద్దరికి రిప్రజెంటేటివ్ మీరే కదా. ఖద్దరంటే రాజకీయ నాయకులని, రాజకీయ నాయకులు పెద్ద రాజకీయ నాయకుడు ఆ రోజున ముఖ్యమంత్రిగా మీరే కదా. మీరు పోలీసులు కుమ్మక్కయ్యారు. మీరు పోలీసులు కుమ్మక్కవటం వల్ల జరిగిన అన్యాయం ఎవరికి జరిగింది? దళితులకు అన్యాయం జరిగింది. బాధితుడు ఎవరు? దళితుడు. అన్యాయానికి గురైన వారు ఎవరు? దళితులు. ఇబ్బంది పడింది ఎవరు? దళితుడు. చనిపోయింది ఎవరు? దళితుడు. మరి ఇక మీకు ఏ రకంగా దళితులు మీకు బంధువులండి జగన్మోహన్ రెడ్డి గారు? దళితులు ఏ రకంగా మీకు మేనమామలండి జగన్మోహన్ రెడ్డి గారు? నేనంటున్నాను, మీరు ఒక దళిత వ్యతిరేక, మానసికంగా యూ హేట్ దళిత్స్. దళితుల్ని మీరు అసహించుకున్నారు. దళితులను మీరు వెంటాడారు మీరు. లేకపోతే ఈ రకంగా ఎంత ధైర్యం అండి వాడికి, ఎమ్మెల్సీకి, అతనికి చంపేసి, ఎంతోమంది కలిసి చంపేసి, ఒక్కడు చంపగలరండి మనిషిని? ఒక్కడు కొట్టగలరండి? చంపి ఆ శవాన్ని తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసి, బ్రతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళండి మాట కూడా ఎంత అహమండి అతనికి, ఆ ఎమ్మెల్సీకి. ఎంత పొగరండి ఆ ఎమ్మెల్సీకి, ఎంత అహంకారం అండి ఆ ఎమ్మెల్సీకి. దీనంతటికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, మీ వత్తాసు, మీ మద్దతు, మీ సపోర్ట్, మీ అనుకూలత. దీనివల్ల అతనికి అంత పొగరు. బ్రతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళండి, చస్తే శ్మశానానికి తీసుకెళ్ళండి అని అక్కడ పడేసి వెళ్ళిపోతే పోలీసులు ఏం చేయాలండి? ఎంత దరిద్రంగా చేశారండి పోలీసులు. ఎందుకంటే ఆ పోలీసులకి, ఆనాటి ఆ పోలీసులకి, ఈ కేసులో దర్యాప్తు చేసిన పోలీసులకి, ఈ కేసులో దాన్ని పర్యవేక్షించిన పోలీసులకి ఎందుకండి మీకు ట్రైనింగ్? ఎందుకంటే చట్టం మీకు? అందుకే
మేము అడుగుతున్నాం. సాక్షాత్తు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు, దళితుల అభ్యున్నతి కాంక్షించే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే